మేడం, నా పేరు శ్రీకర్. ఓకే. డాక్టర్ గారు మా అమ్మకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే ఈ రోజు 8 PM లోపు 7 lakhs కట్టమన్నారు. నాకంత అమౌంట్ అరేంజ్ అవ్వలేదు. నా దగ్గర ఇప్పుడు 22,700 ఉన్నాయి. అవి పే చేస్తాను. డాక్టర్ గారు, జస్ట్ 2 days టైం ఇవ్వండి. 7 lakhs పే చేస్తాను. ప్లీజ్ సార్, ఇప్పుడు నా దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఇచ్చేస్తాను. ప్లీజ్. కూల్ శ్రీకర్, కూల్. ముందు రిలాక్స్ అవ్వండి. మీరు అసలు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. అంటే డాక్టర్, మా అమ్మకి, మీ అమ్మగారికి ఏం కాలేదు. మరి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. మరి 7 lakhs కడితేనే అన్నారుగా. కట్టారు కదా. ఎవరు? రాజేష్ వచ్చాడా? జెంట్ కాదు, ఎవరో లేడీ వచ్చారు. లేడీనా? ఎవరు డాక్టర్? డీటెయిల్స్ అవి చెప్పలేదు. శ్రీకర్ మదర్ ట్రీట్మెంట్కి అడ్వాన్స్ అని పే చేశారు. అదేంటి డాక్టర్, ఎవరో తెలియకుండా తెలుసుకోకుండా? కూల్ కూల్. ఆవిడిప్పుడు మీ అమ్మగారి దగ్గరే ఉన్నారు. వెళ్ళి చూడండి. తారా, వచ్చాడు మీ కొడుకు. నీ స్నేహితుడి అన్నావు కదమ్మా. అయ్యయ్యో, సార్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా సార్ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? రేంజ్ ఏంటమ్మా? అవునా ఆంటీ, సారు ఆయన రేంజ్ వాళ్ళతోనే మాట్లాడతారు. ఆయన రేంజ్ వాళ్ళతోనే స్నేహం చేస్తారు. ఆయన రేంజ్ వాళ్ళతోనే సాయం అడుగుతారు. సారీ తారా. మాట్లాడుకో. ఏమన్నావు? యు ఆర్ ద బెస్ట్ ఎవర్ ఫ్రెండ్ ఇన్ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్ అని ఏదేదో మాట్లాడావు. యు ఆర్ ద బెస్ట్ ఎవర్ ఫ్రెండ్ ఐ నెవర్ మెట్ ఇన్ మై లైఫా? ఇంగ్లీష్ వచ్చు కదా అని ఏమన్నా కొటేషన్స్ కొట్టావా? ఆ కొటేషన్స్ విని నిజంగానే నేను నీకు అంత మంచి ఫ్రెండ్నేమో అనుకున్నాను. నిజంగానే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ తారా. ఆపు బాబు నీ కాక్ అండ్ బుల్ స్టోరీస్. నేను నిజంగా నీకు అంత మంచి ఫ్రెండ్ని అయితే పక్కనే ఉన్న నన్ను వదిలేసి ఎవరికో ఫోన్ చేసి అడిగావు, కానీ నన్ను అడిగావా? కనీసం అడగాలనేనా అనిపించిందా? అంటే నువ్వు మ్యారీడ్, నిన్ను అడిగితే వికాస్ డబ్బు ఎవరికిచ్చావని నిన్ను అడిగితే మీ ఇద్దరి మధ్య నా వల్ల మనస్పర్ధలు వస్తాయని. ఓహో, అంటే వికాస్ నీకు విలన్లో కనిపిస్తున్నాడా? అలాని కాదు. మరి ఎలా చెప్పు? అంటే అది ఏంటి అది? హ్యాండ్సప్. తప్పు నాదే, క్షమించు, మాఫ్ కరు. చూసారా అమ్మా, ఇది మీ కొడుకు. అది కాదమ్మా, పాపం వాడు. మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు. ఏ అమ్మ తన కొడుకు తప్పు చేశాడు అంటే ఒప్పుకోదు. ఎవరైనా తప్పు పట్టినా ఊరుకోదు. అమ్మా, నాకు అమ్మ లేదు. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. ఆ లాలన పాలన ఎలా ఉంటుందో తెలీదు. మా అమ్మ బ్రతుకుంటే మీలాగే ఉంటుందేమో. నన్ను కూడా ఇలాగే ప్రేమిస్తూ ఇలాగే వెనకేసుకొస్తూ ఉండేదేమో.
అయ్యో పిచ్చి తల్లి, అమ్మ లేదని ఎలా అనుకుంటావు? నేను లేనా? నేను మీ అమ్మని కానా? అమ్మా, ఇంకా మాట్లాడితే వాడే నా పెంపుడు కొడుకు. నువ్వే నా కన్న కూతురివి. అయితే మిస్టర్ పెంపుడు కొడుకు, ఈ రోజు నుంచి మా అమ్మ బాధ్యత నాది. అమ్మ ట్రీట్మెంట్ బాధ్యత కూడా నాదే. అంటే అది ష్, షో. మా అమ్మ గురించి నేను చెప్తుంటే నువ్వేంటి? ఆ, పెంపుడు కొడుకువి, పెంపుడు కొడుకులా ఉండు, సొంత కొడుకులా ఫీల్ అవ్వకు. సారీ మేడం, సారీ. దట్స్ గుడ్. అమ్మ ట్రీట్మెంట్ తీసుకుని క్యూర్ అయ్యాక మన ఇంటికి తీసుకువెళ్దాం. అప్పుడు నేను అమ్మ ఒడిలో పడుకుని అమ్మ చేతి గోరు ముద్దలు తింటాను. ఏమ్మా? అలాగే అమ్మా. చెల్లి వినవే, నా తల్లి వినవే, నీ అన్నను కాను అమ్మే నేను. చిట్టి వినవే, నా బుజ్జి కనవే, నీ పుట్టు మచ్చై ఉంటా తోడు. ఉసురే పోతూ ఉన్నా పంచేస్తాలే నా ప్రేమే. లోకం చిన్నదైపోయే నీ చిరు ఒడిలో బంగారు. చెల్లి వినవే, నా తల్లి వినవే, నీ అన్నను కాను అమ్మే నేను. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చో. ఎలా ఉన్నావు నాయక్? బాగున్నాను సార్. గుడ్, అంతా బాగుంది. టైంకి తింటున్నావా? తింటున్నాను సార్. ఇంకెవరైనా ఉన్నారా? అందరూ అయిపోయారు డాక్టర్. అందరికీ చెక్ చేసేసాను. చెక్ చేసేశారు. గుడ్. థ్యాంక్ యూ డాక్టర్. నిజంగా మీరు దేవుడు.
మా నుంచి ఏమీ ఆశించకుండా మా ఆశ్రమంలోని అనాథలకి ఉచితంగా టెస్టులు చేస్తున్నారు, కావలసిన వైద్యం చేస్తున్నారు, మెడిసిన్స్ ఇస్తున్నారు. నేను చేస్తున్నది ఏముందండి, రాముడికి ఉడత సహాయం. కానీ మీరు వారికి ఆశ్రమం కల్పించి వారి అవసరాలు చూస్తున్నారు. మీరు చేసేదానితో పోలిస్తే నేను చేసేది ఏ పాటి సాయం? వచ్చే వారం మరికొంతమంది తీసుకురండి. అలాగే డాక్టర్ గారు. వస్తాను సార్. నమస్తే. మనుషుల్ని చంపొద్దు, మానవత్వంతో బ్రతకాలని ప్రతి క్షణం అనుకుంటూ ఉంటారా? కానీ మీరే నా గమనానికి అడ్డొస్తూ గమ్యాన్ని చెరిపేస్తూ రా నన్ను చంపు అని ఎగేస్తారు. ఆ అహల్యాదేవిని కూడా వద్దమ్మా, హాయిగా తారని చంపుదామంటే నన్నే బెదిరించింది. తారును చంపడానికి నిన్ను అపాయింట్ చేసినట్టే నిన్ను చంపడానికి నీకంటే పెద్ద కిల్లర్ని అపాయింట్ చేస్తాను. చావుని సంకలో పెట్టుకొని పోయింది. ఇప్పుడు నువ్వు హాయిగా బ్రతకరా, బ్రతికిపోరా అనంటే నువ్వు వసుదువు కదా, కాంతారా వదినవు కదా, కాంతారా ఎక్కడా అని నన్ను కంగారు పెట్టావు. చావుని దగ్గరికి తెచ్చుకున్నావు. ఏంటక్క, నేను ఎక్కడున్నానేంటి? ఇలా పడిపోయానేంటక్క? వీడు మళ్ళీ గతం మర్చిపోయినట్టున్నాడు. ఏం లేదు గోపి, నువ్వు ఏదో అడగాలని ఇక్కడికి వచ్చావు. సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయావు. అయ్యో నా తమ్ముడికి ఏమైందో అని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? సరే అక్క, నాకు తలంతా అదోలా ఉంది, నేను వెళ్తాను. చావత దగ్గరగా వెళ్ళి చటుక్కున పక్కకి దూకిన అదృష్టవంతుల్లో నువ్వు ఒకడివిరా. పో, బ్రతికిపో. ఈ గోపిగాడికి ఇలాంటి చిన్న చిన్న డోసులు ఇస్తే సరిపోదా? ఒకటే డోస్. వాడికి గతం అనేది జీవితాంతం గుర్తుకు రాకుండా పోవాలి. ఇస్తా, ఆ మందుని తయారు చేస్తా, వాడి చేత తాగిపిస్తా. వాడి గతాన్ని వాడి మెదడులో నుంచి శాశ్వతంగా తుడి చేస్తా. థ్యాంక్ యూ. దేనికి? మా అమ్మకి మిస్టర్ పెంపుడు కొడుకు, మీ అమ్మ కాదు, మా అమ్మ. సారీ, అదే మీ అమ్మగారి కోసం. మా అమ్మ కోసం నువ్వు థ్యాంక్స్ చెప్పడమేంటి? హూ ద హెల్ ఆర్ యు? అమ్మా తల్లి, నీకో నమస్కారం. గుడ్.
అలా నమస్కరిస్తూ ఉండు, ఆశీర్వదిస్తూ ఉంటాను. ఆశీర్వదించింది చాలు, ఇక వెళ్దామా? ఉమ్. నేను డ్రాప్ చేయనా? ఆ, ఈ టైంలో ఎందుకు, నేను ఆటోలో వెళ్తాను. ఓకేనా? ఓకే. ఆటో. అయ్యో నాయక్ నాయక్ నాయక్, అయ్యో నాయక్, నాయక్ పడిపోయాడు. జాగ్రత్త. అరే, అరే, అయ్యో అయ్యో డాక్టర్ 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 ఏమైంది? ఎవరినో చూసి చెల్లి చెల్లి అని పరిగెడుతూ కింద పడిపోయాడు. దెబ్బలు బాగా తగిలాయి. అయ్యో అలాగా, ఐసీయూలోకి తీసుకుపోతండి. పదండి. ఆటో అన్నా, మళ్ళీ వెనక్కి వెళ్దామా? బ్లడ్ పోవడం ఆగడం లేదు. ఇలాగే బ్లడ్ పోతే చాలా డేంజర్. ఇతనిది ఏ బ్లడ్ గ్రూపో మన ప్రీవియస్ రికార్డ్స్ లో ఉంటుంది, త్వరగా చెక్ చేయి. ఓకే డాక్టర్. డాక్టర్ గారు, ఏంది ఓ నెగిటివ్. ఓకే, ఓ నెగిటివా? అది రేర్ బ్లడ్ గ్రూప్. మన హాస్పిటల్లో స్టాక్ ఉందని చెక్ చేయండి. డోనర్స్ లిస్ట్ చెక్ చేసి ఇమీడియట్ గా రమ్మని రిక్వెస్ట్ చేయండి. టైం వేస్ట్ కాకుండా మన హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళలో ఎవరిదైనా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందేమో కనుక్కోండి. వాళ్ళని బ్లడ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయండి. క్విక్. ఓకే డాక్టర్. ఆదిత్య మౌర్య కుటుంబం అంతా ఇదే గెస్ట్ హౌస్ కి హాలిడే ట్రిప్ కు వస్తున్నారు. వాళ్లతో ఉన్న ఇది తిరిగి వెళ్ళకూడదు.